నమస్తే. తెలంగాణలో హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకి సంబంధించి డిపో మేనేజర్ శ్రీకాంత్ ఒక డ్రైవర్ వద్ద నుంచి రూ. 20,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆరుగురు ఆ యొక్క ఆర్టీసీ డిపోలో సిబ్బందిపై వేటు వేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఆ డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ రవీందర్ అతను ఒక కేసులో ఇరుక్కున్నాడు. దానికి సంబంధించి యాక్సిడెంట్ కేసులో. అదంతా ఎప్పుడుదో అయిపోయింది. దానికి సంబంధించి డిఎం ఎన్ఓసి సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. అది ఇస్తేనే ఈ డ్రైవర్కి ప్రభుత్వం తరపున అందేటువంటి ఆ యొక్క సౌకర్యాలన్నీ వస్తాయి. ఇలాంటి సందర్భంలో దీన్ని ఆసరాగా చేసుకుని ఆ డిపో మేనేజర్ శ్రీకాంత్ రూ. 50,000 లంచం డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి 20,000 లంచం తీసుకుంటూ ఈ నెల 15వ తేదీన ఒక హోటల్లో అడ్డంగా దొరికిపోయాడు ఏసీబీ అధికారులకి. ఇలాంటి సందర్భంలో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఏదైతే డిపో మేనేజర్ శ్రీకాంత్ ఉన్నారో ఆయనకు అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది సపోర్టుగా ఉండటం, అలాగే ఈ యొక్క అక్రమ వసూళ్లకు ఈ బ్యాచ్ అంతా ఒక టీమ్గా ఉంది. ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ చేసిన తరువాత ఆ రిపోర్ట్ను సజ్జనార్కి అందజేశారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలైతే సజ్జనార్ ఇచ్చారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది చూడాలి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందినే ఆ టీమ్గా ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లో అదే పరిస్థితి, ఆర్టీసీ డిపోల్లో అదే పరిస్థితి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ అవినీతి అక్రమాలు అనేది అలాగా పిచ్చి మీరుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు సంబంధించే అధికారులు వెంకటయ్య, అలాగే రాజమణి, సురేందర్, జాఫర్, రవీందర్, స్వామి ఈ ఆరుగురిపై శాఖాపరమైనటువంటి చర్యలకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీరిని వేకెన్సీ రిజర్వ్ వీఆర్లో పెట్టారు. ముఖ్యంగా ఈ ఆరుగురిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క టీం ఏదైతే ఉందో గతంలో కూడా ఆ డిపోలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నారో వారికి కొన్ని కేసులు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాటిని ఆసరాగా చేసుకొని వాటిని టార్గెట్గా పెట్టుకొని అక్రమ వసూళ్లకు, అంటే నీ మీద కేసు లేకుండా ఫేవర్గా రాస్తారు సార్ అని చెప్పడం, వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇలాగే ఈ రకమైనటువంటి అక్రమాలు పెరిగిపోవడంతో వీరిపై గతంలో కూడా అనేక రకాలుగా ఫిర్యాదు. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీ డిఎం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, ఆయన ఒక గులాబీ పార్టీ నేతకు సంబంధించినటువంటి బంధువు. గతంలో వచ్చినటువంటి ఆరోపణల్ని పెద్దగా లెక్క చేయలే ఎవరు కూడా. ఎందుకనంటే ఆయన వెనుక ఒక గులాబీ నేత ఉన్నాడు, ఏదైనా వస్తే చాలు మావాడే వదిలిపెట్టేయండి అని చెప్పి. ఈ రకమైనటువంటి అరాచకాలతో అక్రమాలు, అవినీతి అంతా చేయటానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అధికారులపై ఆర్టీసీలో ఈ రకమైనటువంటి చర్యలు గతంలో ఎక్కడా లేవు. అవినీతి ఆరోపణలు వస్తే ఒకరిద్దరినే ఆ కేసుకు సంబంధించి తొలగించడం, అంటే సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్ప ఒకే కేసులో ఒక డిపో మేనేజర్కి ఆరుగురు సపోర్ట్ చేసి అక్రమాలకు, అవినీతికి మేము కూడా ఉన్నామని చెప్పి భాగం అవ్వడం. ఇప్పుడు దీని మీద ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.